నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ను విభజించిందన్న ప్రధాని, అశాస్త్రీయ విభజన వల్లే సమస్యలు తలెత్తుతున్నాయన్న మోదీ. ఆయుష్మాన్ భారత్ పేదల ఆరోగ్యానికి భరోసా ఇస్తుందన్న ప్రధాని, పథకంలో లోపాలుంటే సలహాలివ్వాలని విపక్షాలకు సూచన. కేంద్ర బడ్జెట్లో సమైక్య స్ఫూర్తి లోపించిందన్న వీరప్ప మొయిలీ, ఉపాధి కల్పనకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని ప్రశ్న. ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించిన ఆర్బీఐ, కీలక వడ్డీ రేట్లు యథాతథం. గాలి ముద్దు కృష్ణమనాయుడు భౌతిక కాయానికి ముఖ్యమంత్రి నివాళి, రేపు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. కేప్ టౌన్ వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా, ధాటిగా ఆడుతున్న టీమిండియా. ఇక వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ను సరైన రీతిలో విభజించకపోవడం వల్ల ప్రస్తుతం సమస్యలు తలెత్తుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో ఆయన మాట్లాడుతూ, వాజ్పేయి హయాంలో 3 రాష్ట్రాలను విభజిస్తే ఎలాంటి వివాదాలు రాలేదని, కాంగ్రెస్ పార్టీ ఒక్క రాష్ట్రాన్ని విభజిస్తే 4 ఏళ్లుగా విభజన సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ను కాంగ్రెస్ విభజించిన తీరు వల్లే ఇన్నేళ్లైనా సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. ఆంధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాజకీయ లబ్ధి కోసం పార్లమెంటు తలుపులు మూసి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ఆమోదింపచేశారని కాంగ్రెస్ ను దుయ్యబట్టారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని తాము తెచ్చామని కాంగ్రెస్ చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. 12వ శతాబ్దంలోనే దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లిందని మోదీ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలంటూ టీడీపీ, వైసీపీ సభ్యులు లోక్సభలో 3వ రోజు కూడా నిరసన కొనసాగించారు. ఈ రోజు సభ ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ, వైసీపీ సభ్యులు ప్లెక్కార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సభ్యులు వారి స్థానాల్లో కూర్చొని సభా కార్యకలాపాలకు సహకరించాలని స్పీకర్ చేసిన విజ్ఞప్తిని పట్టించుకోకుండా వారు తమ ఆందోళన కొనసాగించారు. టీడీపీ ఎంపీల నినాదాల మధ్య ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగింది. టీడీపీ, వైసీపీ సభ్యుల ఆందోళనతో సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో సభ సజావుగా కొనసాగేందుకు సహకరించాలని స్పీకర్ వారిని కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ ప్రసంగం ప్రారంభించడంతో వారు తమ నిరసనను విరమించారు. సాయంత్రం సభలో టీడీపీ సభ్యులు మరోసారి చైర్మన్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. వి వాంట్ జస్టిస్ అంటూ సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడంతో సీఎం రమేష్ ను సభ నుంచి వెళ్లిపోవాలని డిప్యూటీ చైర్మన్ కురియన్ ఆదేశించారు. ఇదే సమయంలో సభ 2 సార్లు వాయిదా పడి తిరిగి సమావేశమైన పరిస్థితిలో మార్పు లేకపోవడంతో కురియన్ సభను రేపటికి వాయిదా వేశారు. జన్ధన్ బ్యాంక్ ఖాతాల వల్ల పేదల ఆత్మగౌరవం పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈ రోజు లోక్సభలో ఆయన ప్రసంగిస్తూ, కేవలం నెలకు ₹1 ప్రీమియంతో ప్రజలకు బీమా సౌకర్యం కల్పించామన్నారు. ఉజ్వల పథకం వల్ల అనేక మంది పేద మహిళలకు లాభం చేకూరిందన్నారు. వ్యక్తిగత ఆదాయ పన్నుల విధానంలో గత 3 ఏళ్లలో తీసుకువచ్చిన సంస్కరణను మోదీ గుర్తు చేశారు. భారతీయ మధ్యతరగతి ఉన్నత విద్యను ఆశిస్తుందని, సులభతర జీవనానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఉత్పత్తుల పంపిణీ, నిర్వహణ సరైన రీతిలో లేకపోవడంతో రైతుల ఉత్పత్తులు వ్యర్థంగా మారుతున్నాయన్నారు. ఈ దృష్ట్యా ఆహార శుద్ధి రంగాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రోజుకు 11 కిలోమీటర్ల మేర రోడ్లు వేస్తే ఎన్డీఏ హయాంలో రోజుకు 22 కిలోమీటర్ల మేర రహదారులను వేసినట్లు మోదీ తెలిపారు. ఇచ్చిన హామీల మేరకు ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. యూపీఏ కంటే తమ ప్రభుత్వం వచ్చాకే అత్యధిక గ్రామాల్లో ఫైబర్ నెట్ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రాల సమతుల అభివృద్ధిని ప్రతిపక్షం ఇన్నాళ్లు సాధించలేకపోయిందని తాము చేసి చూపించామన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ, ఆధార్లతో అవినీతి, దళారీ వ్యవస్థకు ఎన్డీఏ ప్రభుత్వం కళ్లెం వేసిందన్నారు. తమ హయాంలోనే అతి పొడవైన సొరంగ నిర్మాణాలు, అత్యంత వేగవంతమైన రైళ్లు, గ్యాస్ పైప్ లైన్లు వచ్చాయని మోదీ పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ఆయుష్మాన్ భారత్ ఉత్తమమైన పథకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ ప్రసంగిస్తూ అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లోని ఆరోగ్య పథకాలతో ఆయుష్మాన్ భారత్ను పోల్చవద్దని ప్రతిపక్షాలకు సూచించారు. భారత్లో ఉన్న సామాజిక పరిస్థితులు వేరని, వాటికి అనుగుణంగానే ఈ పథకాన్ని తీసుకువచ్చామని తెలిపారు. పథకంలో ఏమైనా లోపాలు ఉంటే విపక్షాలు సూచనలు ఇవ్వాలని, తాము ఆ అంశాలను పరిగణలోనికి తీసుకుంటామని స్పష్టం చేశారు. దేశంలో ఆరోగ్య రంగంలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలు, ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలన్నారు. బీజేపీని విమర్శించాలనే ఆలోచనతో కాంగ్రెస్ దేశాన్నే విమర్శిస్తోందని తెలిపారు. గాంధీ భారతం కావాలన్నది తమ లక్ష్యమన్నారు. తమను విమర్శిస్తున్న కాంగ్రెస్ గతంలో బడ్జెట్లో కేటాయింపులను మాత్రమే చేస్తూ అమలును విస్మరించిందని ఆరోపించారు. లక్ష్యాలు చేరుకునే ప్రభుత్వం తమదని, కేవలం పేర్లు మార్చే ప్రభుత్వం కాదని ప్రధాని మోదీ అన్నారు. నల్లధనం విషయంలో అనేక చర్యలు తీసుకున్నామని, ఇప్పటివరకు 35,000 కోట్ల రూపాయల నల్లధనాన్ని జప్తు చేశామని పేర్కొన్నారు. నల్లధనంపై సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు చెప్పినా ఏర్పాటు చేయకపోవడం కాంగ్రెస్ ఘనతేనని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్లో సమైక్య స్ఫూర్తి లోపించిందని కాంగ్రెస్ సభ్యులు వీరప్ప మొయిలీ లోక్సభలో ఆరోపించారు. సభలో బడ్జెట్పై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యక్ష పన్నుల విధానంలో ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వ పన్నుల విధానమే భారతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలడానికి కారణమన్నారు. యూపీఏ హయాంలో ప్రత్యక్ష పన్నులపై తాము ఎత్తివేసిన దీర్ఘకాల మూలధన లాభాల పన్నును ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి ప్రవేశపెట్టి 10% పన్ను వసూలు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదించిందని ఆయన విమర్శించారు. ఉపాధి కల్పనకు ఏం చర్యలు తీసుకుంటున్నారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధానాన్ని ఈ రోజు ప్రకటించింది. ఆర్బీఐ చేపట్టిన 6వ ద్వైమాసిక సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. సమీక్ష వివరాలను ఈ రోజు ఆయన ముంబైలో మీడియాకు వివరిస్తూ, ప్రస్తుతం ఉన్న రెపో రేటు 6.0, రివర్స్ రెపో రేటు 5.75%ను యథాతథంగా ఉంచుతున్నట్లు తెలిపారు. దేశంలో వినియోగదారుల ద్రవ్యోల్బణ సూచి డిసెంబర్లో 5.21%తో 17 నెలల గరిష్టాన్ని తాకిందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ముడి చమురు ధరలు ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయని ఉర్జిత్ పటేల్ తెలిపారు. కర్ణాటకలోని చారిత్రక జైన పుణ్యక్షేత్రం శ్రావణ బెళగొలలో 88వ మహామస్తకాభిషేక్ మహోత్సవాలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలా, ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మాజీ ప్రధాని దేవగౌడ్ తదితరులు ఈ ఉత్సవానికి హాజరయ్యారు. శ్రావణ బెళగొల జైన మఠాల అధిపతి చారుకీర్తి భట్టారక స్వామి, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, దేశంలో శాంతి స్థాపనకు జైన మత స్థాపకుడు మహావీరుడు ఎంతో కృషి చేశారన్నారు.